Good evening, viewers. How are you all? So I hope you are doing well. In our last class, future possessions and future state of beings గురించి డిస్కస్ చేసుకున్నాం, రైట్? ఫ్యూచర్ టెన్స్లో మనము ఫ్యూచర్ సింపుల్ కాన్సెప్ట్లో సో మనం డిస్కస్ చేసుకున్న అంశాలు ఏంటి అంటే ఫ్యూచర్ పొసెషన్స్, డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో లాస్ట్ క్లాస్లో ఫ్యూచర్ పొసెషన్స్ అంటే ఏంటి అంటే భవిష్యత్తులో మనము ఏదన్నా కలిగి ఉంటామని చెప్పడానికి. ఇన్ ద ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సంథింగ్ ఎల్స్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫ్యూచర్ పొజిషన్స్, రైట్? సో పొజిషన్ అంటే కలిగి ఉండటం. సో ఎగ్జాంపుల్ చూసాము, మీరు లాస్ట్ వీడియోలో ఒకసారి రివైజ్ చేసుకున్నట్టంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అని అంటే ఎగ్జాంపుల్ ఐ విల్ హ్యావ్ మీద ఉంటుంది. ఐ విల్ హ్యావ్ టెస్ట్. సో టుమారో నాకు రేపు ఎగ్జామ్ ఉంటుంది, రేపు నాకు టెస్ట్ ఉంటుంది అని చెప్పడానికి. సో అదేవిధంగా she will have class after 2 days or tomorrow, right? So ee vidhanga, so I, we, they, you, whatever the pronouns you take, so only the thing is will be added to the subject, right? So I will have, she will have, they will have, you will have, right? So Ravi will have, Jayant will have, right? So like that the persons are I or you, and whoever the person is, whatever he is going to have in the future tense, right? కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ పొజిషన్ అంటే కలిగి ఉండటం. మనం భవిష్యత్తులో ఏమి కలిగి ఉంటామని చెప్పడానికి ఐ విల్ హ్యావ్, యూ విల్ హ్యావ్, షీ విల్ హ్యావ్ అని వాడతాం. సో ఇక్కడ విల్ వచ్చింది కాబట్టి మనకి ఇక హ్యాజ్ అనేటువంటి ఫామ్ రాకూడదు, ఓకే? సో ఆల్రెడీ విల్ అనేటువంటి వెర్బ్ ఫామ్ హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఇక్కడ విల్ హ్యాజ్ అని రావద్దు, విల్ హ్యావ్. సో మనకి జనరల్గా అయితే షీకి హ్యాజ్, హీకి హ్యాజ్ అనేది వస్తుంది, ఓకే? సో మనకి ఈ టెన్స్ పొజిషన్స్ యూజ్ చేసినప్పుడు విల్ వచ్చినప్పుడు విల్ హ్యావ్ అని వాడతాము. సో ఇక్కడ విల్ వితౌట్ విల్ షీ హ్యాజ్, ఈ హ్యాజ్ ఏ కార్, షీ హ్యాజ్ ఏ హౌస్ అలా వాడతాము. సో ఇది ఎప్పుడు మనకి కలిగి ఉన్నామని చెప్పడానికి జనరల్గా. ఇక్కడ ఫ్యూచర్ పొజిషన్స్లో కలిగి ఉన్నామని చెప్పడానికి విల్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం, ఓకే? సో దిస్ ఈజ్ ద క్లాస్ విచ్ వాజ్ డన్ ఇన్ అవర్ ప్రీవియస్ డే, రైట్? సో నెక్స్ట్ వన్ ఫ్యూచర్ పొజిషన్స్ కాకుండా మనం ఏం చెప్పుకున్నామంటే ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ గురించి చెప్పుకున్నాము. ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇది మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాము. అంటే భవిష్యత్తులో నేను ఎలా ఉంటాను అని చెప్పడానికి ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ గురించి చెప్పుకున్నాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి ఏ టీచర్, నేను భవిష్యత్తులో ఒక టీచర్ని అవుతాను, ఓకే? అండ్ షీ విల్ బి ఏ డాక్టర్, ఆమె భవిష్యత్తులో ఒక డాక్టర్ కాబోతుంది, రైట్? సో ఇంకా యూ విల్ బి ఏ సింగర్, నువ్వు భవిష్యత్తులో ఒక గాయకుడు కాబోతున్నావు, రైట్? అంటే ఫ్యూచర్లో నీ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటి, నువ్వు ఎలా ఉంటావు, నీ పొజిషన్ ఏంటి, నీ కండిషన్ ఏంటి, నీ స్థితి ఏంటి, ఓకే? నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉండబోతున్నావు ఫ్యూచర్లో. సో దీన్ని ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటాం మనం ఫ్యూచర్ టెన్స్లో, రైట్? సో మనం ఫ్యూచర్ పొజిషన్ చూసాము, ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చూసాము. సో ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. లాస్ట్ క్లాస్లో ఈ పాజిటివ్ స్టేట్మెంట్, సపోజ్ ఐ విల్ బి ఏ టీచర్, నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉంటాను సో భవిష్యత్తులో. సో దీన్ని మనం క్వశ్చన్గా చేసినప్పుడు విల్ ఐ బి ఏ టీచర్, నేను ఉపాధ్యాయుడిగా ఉంటానా, ఇలా మనం క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా లాస్ట్ క్లాస్లో చూసాము. సో నేను ఉండను అని చెప్పడానికి నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఐ విల్ నాట్ బి ఏ టీచర్, నేను భవిష్యత్తులో టీచర్గా ఉండను. సో ఉండనా అని చెప్పడానికి సో వోంట్ ఐ బి ఏ టీచర్,
నేను ఉండనా. ఇలా మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ గత క్లాస్లో చూసాము, రైట్. సో ఫ్యూచర్ పొజిషన్స్ అండ్ ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మీద లాస్ట్ క్లాస్లో పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ క్వశ్చన్స్ చూసాము. సో ఈ రోజు మన క్లాస్లో లాస్ట్ వన్ ఏంటి అంటే ఫ్యూచర్ యాక్షన్స్. ఫ్యూచర్ యాక్షన్స్, రైట్. మనకి ఏ టెన్స్లో చూసినప్పుడు కూడా అంటే మనకి ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి 3 అంశాలు ఏంటంటే పొజిషన్స్ ఒకటి, స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఒకటి, యాక్షన్స్ ఒకటి. సో మనం ప్రెసెంట్ పొజిషన్ చూసాము, ఓకే, పాస్ట్ పొజిషన్స్ అండ్ పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చూసాము. సో ఈరోజు మనము ఫ్యూచర్ పొజిషన్స్ చూసాము, ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చూసాము. ఫ్యూచర్ యాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే భవిష్యత్తులో నేను ఇది చేయబోతున్నాను, రైట్. సో ఈ చేసేటువంటి యాక్షన్స్ మనం ఏ స్ట్రక్చర్లో ఉపయోగిస్తాము, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో దాని మీద మనం సెంటెన్స్ ఎలా క్రియేట్ చేస్తాము. సో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, పాజిటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఉంటుందో సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్ సింపుల్లో మనము డిస్కస్ చేసేది ఏంటంటే ఫ్యూచర్ యాక్షన్స్. ఫ్యూచర్ యాక్షన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, రైట్. ఇది మనకి స్ట్రక్చర్ అన్నమాట. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, రైట్. సో ఐ విల్ గో టు స్కూల్ టుమారో. షీ విల్ come to my house tomorrow, right. So they will attend meeting tomorrow. సో అలా మనము సబ్జెక్ట్ తర్వాత విల్ ప్లస్ V1 యూజ్ చేసి ఆబ్జెక్ట్ మనం రాయటం జరుగుతుంది. సో అంటే ఫ్యూచర్లో మనము ఏమి పని చేస్తాము అనే దాని మీద ఇప్పుడు let us see some examples regarding future actions in the future simple, right. See the examples which have been written on the board. సో ఆల్ దీస్ ఆర్ ది సబ్జెక్ట్. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనము సబ్జెక్ట్ అనుకుంటున్నాము, ఆల్ ది సబ్జెక్ట్, ఓకే. ఇది మనకి వెర్బ్, రైట్. దీన్ని మనము మోడల్ ఆగ్లరీ వెర్బ్ కింద తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి ఎంవి మెయిన్ వెర్బ్, ఓకే. ఇది హెల్పింగ్ వెర్బ్, రైట్. మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్, రైట్. సబ్జెక్ట్ చూసుకోండి ఇక్కడ ఐ విల్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, రైట్. చూసారు కదా ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్లో మనకి ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇక్కడ ఐ విల్ అన్నిటికి కూడా ఆల్ సబ్జెక్ట్స్ క్యారీ ఓన్లీ వన్ హెల్పింగ్ వర్బ్, దట్ ఈస్ విల్, రైట్. సో ఈ విల్ మనం కొంచెం ఇక్కడ రాద్దాం మధ్యలో, రైట్. సో విల్ ఒకటి అన్నమాట. చూడండి ఐ విల్ మీట్, నేను కలుస్తాను. ఐ విల్ మీట్, నేను కలుస్తాను. నేను కలిశాను అనట్లేదు, నేను కలుస్తాను అని చెప్పట్లేదు. ఐ మీట్ మై ఫ్రెండ్ అంటే నేను నా ఫ్రెండ్ కలుస్తాను, ఓకే. ఐ మెట్ మై ఫ్రెండ్ అంటే నేను నా ఫ్రెండ్ కలిశాను. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ అంటే నేను నా ఫ్రెండ్ కలుస్తాను, రైట్. చూడండి ఇక్కడ ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ టుమారో, ఓకే. ఇంకా ఇక్కడ మెయిన్ వెర్బ్ తర్వాత మనం ఆబ్జెక్ట్ ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్ను మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రాసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ I will meet my friend. Okay. So I'll meet my friend tomorrow. Right? ఆ ఆబ్జెక్ట్ మనం ఏదైనా రాసేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్గా ఈ స్ట్రక్చర్ ఎలా ఉందనేది అర్థం అవ్వాలి, ఓకే. I will meet, right. We will write exam tomorrow. Right. సో ఇక్కడ ఎగ్జామ్ అని రాస్తున్నాం. We will write exam. మేము ఎగ్జామ్ రాస్తాము. ఎప్పుడు ఈ రోజు కాదు, భవిష్యత్తులో, రేపు కానీ ఎల్లుండి కానీ, సో ఆ తర్వాత ఎప్పుడైనా కావచ్చు. దే విల్ లెర్న్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఇప్పుడు కాదు, భవిష్యత్తులో వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా చేయబోయే పని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. అందుకే ఇక్కడ ఫ్యూచర్ యాక్షన్స్ అని చెప్తున్నాము. ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో ఏ యాక్షన్ అయితే జరగబోతుందో ఆ యాక్షన్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఈ స్ట్రక్చర్ మనం ఇలా ఫార్ములాని యూజ్ చేసుకొని సెంటెన్స్ మనం ఫ్రేమ్ చేసుకుంటాం. సో యూ విల్ కుక్, నువ్వు
వండుతావు. యూ విల్ కుక్ ఫుడ్. ఓకే, ఫుడ్ వండుతావు, ఫుడ్ ప్రిపేర్ చేస్తావు. రైట్. నెక్స్ట్ ఈ విల్ గో హోమ్. అతను ఇంటికి వెళతాడు. ఈ విల్ గో హోమ్. ఓకే. షీ విల్ సింగ్ సాంగ్స్. ఆమె పాటలు పాడుద్ది. జై విల్ అరేంజ్ మీటింగ్. సో జై మీటింగ్ అరేంజ్ చేస్తాడు. జై విల్ అరేంజ్ మీటింగ్. కృష్ణ అండ్ రవి హెల్ప్ అస్. మనకి వాళ్ళు సహాయం చేస్తారు. సో కృష్ణ అండ్ రవి విల్ హెల్ప్ అస్. వాళ్ళు మనకి సహాయం చేస్తారు. ఇట్ విల్ రీచ్ దేర్. ఇట్ అంటే మనం బస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బస్ అనుకుందాం. ఇట్ విల్ రీచ్ దేర్. అది అక్కడికి చేరుతుంది. ఓకే. ఇట్ విల్ రీచ్ దేర్ అంటే అక్కడికి. రైట్. సో ఇలా ఈ విధంగా మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యూజ్ చేసి సబ్జెక్ట్స్ అన్ని ఉన్న సబ్జెక్ట్స్ మనకి ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్ అండ్ సింగిల్ సబ్జెక్ట్స్ అండ్ ప్లూరల్ నౌన్ ఫార్మ్స్ ఆర్ ఆల్సో కెన్ బి టేకెన్ యాజ్ అ సబ్జెక్ట్. ఓకే. సో దీనికి కూడా మనము ఒక వెర్బ్ ఫార్మ్ యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము ఇక్కడ. సో ఆల్ దీస్ ఆర్ ది ఫ్యూచర్ యాక్షన్స్. రైట్. సో ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్. సపోజ్ ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ టుమారో. నేను నా స్నేహితుని కలుస్తాను అంటే ఇది ఫ్యూచర్లో ఒక స్టేట్మెంట్ రూపంలో చెప్తున్నాం. అంటే ఫ్యూచర్ యాక్షన్ ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్మెంట్ ఫామ్. రైట్. సో ఆల్ దీస్ ఆర్ ది స్టేట్మెంట్స్. ఇప్పుడు మరి మనము ఇక్కడ చూడండి, హీ విల్ కుక్, లేదంటే షీ విల్ సింగ్ సాంగ్స్. ఆమె పాటలు పాడుతుంది. ఎప్పుడు? భవిష్యత్తులో. మరి ఆమె పాటలు పాడుతుందా? క్వశ్చన్ వేయాలి కదా మనం. సో మనము ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో క్వశ్చన్, ఓకే, ఈ విల్ అనేటువంటి వెర్బ్ ఫామ్ ఏదైతే ఉందో హెల్పింగ్ వెర్బ్, దీన్ని మోడల్ ఆక్సిలరీ వెర్బ్ అని కూడా అంటాం మనం. ఓకే. సో ఈ హెల్పింగ్ వెర్బ్ని మనం ఇక్కడ తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఈ సబ్జెక్ట్ ముందు పెడితే ఆటోమేటిక్గా ఇట్ బికమ్స్ ఏ క్వశ్చన్. రైట్. ఈ విల్ అనేటువంటి వెర్బ్ ఫామ్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఇట్ ఆటోమేటిక్ బికమ్స్ ఏ క్వశ్చన్. రైట్. సో సింపుల్. సో లాస్ట్ మనము ఫ్యూచర్ పొజిషన్స్లో కానీ ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ కానీ ఆ విల్ అనేది ముందు తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇట్ బికమ్స్ ఏ క్వశ్చన్. అలా క్వశ్చన్ అవుతుంది అనమాట. సో చూడండి, ఐ విల్ మీట్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుని కలుస్తాను. నేను కలుస్తానా? నా స్నేహితుని కలుస్తాను. విల్ ఐ మీట్ మై ఫ్రెండ్? నేను నా స్నేహితుని కలుస్తాను. ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్. రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలి. వీటన్నిటి ఏమంటున్నాం మనం? జనరల్గా స్టేట్మెంట్ అంటున్నాం. వీటన్నిటి కూడా స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్. ఇవన్నీ కూడా పాజిటివ్ అనమాట. రైట్. ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్. ఓకే. దీన్ని మనము పాజిటివ్ క్వశ్చన్లు చేయాలి. సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొస్తాం అనమాట. రైట్. సింపుల్గా ఇక్కడ విల్ పెట్టామనుకోండి, విల్ ఐ మీట్ మై ఫ్రెండ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్, అన్నిటికీ క్వశ్చన్ మార్క్. రైట్. విల్ ఐ మీట్ మై ఫ్రెండ్ మై ఫ్రెండ్. నా స్నేహితుని కలుస్తానా? విల్ వి రైట్ ఎగ్జామ్? మేము ఎగ్జామ్ రాస్తామా? విల్ దే లెర్న్ ఇంగ్లీష్? వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారా? విల్ యూ కుక్ ఫుడ్? నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేస్తావా? ఫుడ్ వండుతావా? విల్ హీ గో హోమ్? అతని ఇంటికి వెళ్తాడా? విల్ షీ సింగ్ సాంగ్స్? ఆమె పాటలు పాడుతుందా? విల్ జై అరేంజ్ మీటింగ్? సో అతను జై మీటింగ్ అరేంజ్ చేస్తాడా? సో ఏర్పాటు చేస్తాడా? విల్ కృష్ణ అండ్ రవి హెల్ప్ అస్? వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారా? కృష్ణ అండ్ రవి మనకు హెల్ప్ చేస్తారా? విల్ ఇట్ రీచ్ దేర్? అది అక్కడ చేరుతుందా? రైట్. ఇలా ఈ విధంగా అన్నిటి మనము క్వశ్చన్ చేయొచ్చు అన్నమాట. రైట్. సో దీన్ని మనము పాజిటివ్ స్టేట్మెంట్ చేసాము, పాజిటివ్ క్వశ్చన్ చేసాము. ఓకే. సో యూ ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ తీసుకొచ్చి ముందుంచాము, ఇట్ ఆటోమేటికల్లీ బికమ్స్ ఏ క్వశ్చన్. రైట్. సో మనం పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ క్వశ్చన్ చూసాము. దీంట్లోనే మరి ఇప్పుడు మనం నెగిటివ్ స్టేట్మెంట్ చూద్దాము. ఓకే. ఇప్పుడు ఐ విల్ మీట్ మై ఫ్రెండ్ అంటే నేను నా ఫ్రెండ్ని కలుస్తాను. విల్ ఐ మీట్ మై ఫ్రెండ్? నేను కలుస్తానా? నేను కలవనని చెప్తున్నా. ఫ్యూచర్లో ఆ పని చేయనని చెప్తున్నా. ఫ్యూచర్లో ఏ పని అయితే మనం చేయమో అప్పుడు ఏం చేస్తామంటే విల్కి మనం నాట్ యాడ్ చేస్తాం. ఓకే. దాన్ని మనం ఏమంటామంటే నెగిటివ్ సెంటెన్స్ అంటాం. రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి స్టేట్మెంట్ కాదు, క్వశ్చన్స్. ఇవన్నీ కూడా పాజిటివ్ క్వశ్చన్స్. రైట్. ఇక్కడ రాసినవన్నీ కూడా మనము పాజిటివ్ క్వశ్చన్స్. పాజిటివ్ స్టేట్మెంట్ అయిపోయింది, పాజిటివ్ క్వశ్చన్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెగిటివ్ స్టేట్మెంట్ చేద్దాం. నెగిటివ్ స్టేట్మెంట్స్. రైట్. సో నెగిటివ్ స్టేట్మెంట్.
నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలంటే ఏమైంది అంటే ఇక్కడ ఐ విల్ నాట్ అవుద్ది అనమాట. ఐ విల్ నాట్ మీట్ మై ఫ్రెండ్, నేను నా స్నేహితుని కలవను. ఫ్యూచర్లో నువ్వు ఏవైతే పనులు చేయవో అప్పుడు చేస్తావు అన్నప్పుడు విల్ యూజ్ చేస్తాం, చేయము అన్నప్పుడు విల్ నాట్ యూజ్ చేస్తాం. జస్ట్ నెగేషన్ విల్ బి యాడెడ్ టు ద సెంటెన్స్. ఓకే, విల్ నాట్, ఐ విల్ నాట్ మీట్ మై ఫ్రెండ్, నేను నా స్నేహితుని కలవను. వీ విల్ నాట్ రైట్ ఎగ్జామ్, మేము ఎగ్జామ్ రాయము. దే విల్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకోరు. యూ విల్ నాట్ కుక్ ఫుడ్, నీవు ఫుడ్ వండవు. ఓకే, అండ్ షీ విల్ నాట్ సింగ్ సాంగ్స్. ఓకే, హీ విల్ నాట్ గో హోమ్, అతని ఇంటికి వెళ్ళడు. షీ విల్ నాట్ సింగ్ సాంగ్స్, ఆమె పాటలు పాడదు. జై విల్ నాట్ అరేంజ్ మీటింగ్, జై మీటింగ్ ని అరేంజ్ చేయడు. కృష్ణ అండ్ రవి విల్ నాట్ హెల్ప్ అస్, వారు మనకు సహాయం చేయరు. కృష్ణ అండ్ రవి మనకు సహాయం చేయరు. ఇట్ విల్ నాట్ రీచ్ దేర్, అది అక్కడికి చేరదు. ఓకే, ఫ్యూచర్ లో ఏదైతే యాక్షన్, ద యాక్షన్ ని ఎప్పుడైతే మనం చేయము అని చెప్తున్నామో, ఓకే, ఇఫ్ వీఆర్ అన్విల్లింగ్ టు డూ ద యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్, దెన్ యూ ఫ్రేమ్ ఏ సెంటెన్స్ విత్ ద నెగేషన్. ఓకే, సో ఇట్ విల్ బి యాడెడ్ టు ద sentence. Not will be added to in the sentence. I will not meet, right? So ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ఉంటుందా అంటే క్వశ్చన్ మార్క్ ఉండదు. ఓకే, సో స్టేట్మెంట్స్ అన్నిటి కూడా క్వశ్చన్ మార్క్ ఉండదు. ఓకే, ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే క్వశ్చన్ మార్క్. ఐ విల్ నాట్ మీట్ మై ఫ్రెండ్, ఐ విల్ మీట్ మై ఫ్రెండ్, నేను నా స్నేహితుని కలుస్తాను. విల్ ఐ మీట్ మై ఫ్రెండ్, నేను నా స్నేహితుని కలుస్తానా? క్వశ్చన్. ఐ విల్ నాట్ మీట్ మై ఫ్రెండ్, నేను నా స్నేహితుని కలవను. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ కూడా మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో నెగిటివ్ క్వశ్చన్ ఇప్పుడు మనం రాసేది ఏంటంటే నెగిటివ్ క్వశ్చన్, రైట్? నెగిటివ్ క్వశ్చన్. సో ఈ విల్ నాట్ మనము ఇది మనకి కాంట్రాక్షన్ ఫామ్ లో రాయాలి. విల్ నాట్ ని అంటే చూడటానికి కొంచెం మోడర్న్ ఇంగ్లీష్ లో విల్ ఐ నాట్, మన రెండు రకాల క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. సో ఈ విల్ ఇక్కడ తీసుకొచ్చి నాట్ ఇక్కడే ఉంచుతాను అనమాట. విల్ ఐ నాట్ మై ఫ్రెండ్, నేను నా స్నేహితుని కలవనా? ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఉన్న విల్ నాట్ని విల్ ముందు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో మనము ఆ పాజిటివ్ స్టేట్మెంట్లో ఎలా విల్ ముందు తీసుకొచ్చాము, విల్ నాట్ మొత్తం కాకుండా ఓన్లీ విల్ని తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది. ఓకే, సో మరి ఇక్కడ మనము ఈ విల్ నాట్ ఏం చేస్తున్నామంటే ఈ వర్డ్ మొత్తంగా చేయాలనుకున్నప్పుడు విల్ నాట్ ఏమంటామంటే మనము విల్ నాట్ ఎలా చేస్తామంటే కాంట్రాక్షన్ ఫామ్ లో చేంజ్ చేస్తాం. అంటే వోంట్. ఓకే, వోంట్, ఇలా విల్ నాట్ బికమ్స్ వోంట్. ఇప్పుడు ఏమైందంటే విల్ నాట్ మొత్తం ముందుకు వస్తుంది అనమాట. అంటే విల్ నాట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వోంట్ అనమాట. సో విల్ నాట్ అనేవి 2 వర్డ్స్. సో ఈ నాట్ ఇందులో మిక్స్ అవ్వగానే వోంట్ అనేది ఒక వర్డ్ అయింది. ఒక వర్డ్ మనం విడదీయలేము కదా, కాబట్టి వోంట్ మొత్తం బయట ఇక్కడ తీసుకొని వస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం అంటే వోంట్ అని రాస్తాం. won't I meet my friend? క్వశ్చన్ మార్క్. ఓకే, సో అంటే విల్ నాట్ అండ్ అంటే కాస్త ఎలా ఉంటుందంటే అది కొంచెం ఓల్డ్ యూసేజ్ లాగా ఉంటుంది. కాబట్టి వోంట్ అంటే కొంచెం పాష్ ఇంగ్లీష్ లాగా. ఓకే, సో won't I meet my friend, won't we write exam, రైట్? మేము ఎగ్జామ్ రాయమా? won't they learn English, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోరా? ఓకే, సో won't you cook food, నువ్వు ఫుడ్ వండవా? won't he go home, నీవు అతని ఇంటికి వెళ్ళడా? won't she sing songs, సో ఆమె పాటలు పాడదా? won't Jay arrange meeting, జై మీటింగ్ అరేంజ్ చేయడా? won't కృష్ణ అండ్ రవి హెల్ప్ us, కృష్ణ అండ్ రవి మనకు హెల్ప్ చేయరా? won't it reach there, అది అక్కడికి చేరదా? ఇలా ఈ విధంగా, రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యూచర్ యాక్షన్స్, రైట్? సో అంటే ఈ ఫ్యూచర్ యాక్షన్స్ లో మనం పాజిటివ్ స్టేట్మెంట్ చూసాము, పాజిటివ్ క్వశ్చన్ చూసాము, నెగిటివ్ స్టేట్మెంట్ చూసాము, నెగిటివ్ క్వశ్చన్ చూసాము. సో ఇది మనము ఈరోజు డిస్కస్ చేసుకునే క్లాస్ అనమాట, రైట్? సో ఇంకా డిఫరెంట్ వేర్ ఫార్మ్స్ తీసుకోండి. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్ to learn English perfectly, take many and more verb forms to make different kinds of sentences by using future action concept. Okay, so ee future action concept ante manaki ikkada ee form undi, subject plus will plus v1 plus object. ఈ ఫార్ములా తీసుకొని మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ తీసుకోండి. పాజిటివ్ స్టేట్మెంట్ తయారు చేయండి, పాజిటివ్ క్వశ్చన్ తయారు చేయండి, నెగిటివ్ స్టేట్మెంట్ తయారు చేయండి, నెగిటివ్ క్వశ్చన్ తయారు చేయండి. ఓకే, జస్ట్ రాయటమే కాకుండా మీరు ఓపెన్ యువర్ మౌత్ అండ్ రీడ్ ద సెంటెన్స్ అలౌడ్, నాట్ ఓన్లీ వన్ టైం. ఓకే,
సో రీడ్ ద సెంటెన్స్ అలౌడ్ once or twice or thrice 4 times 10 times. ఓకే, సో ఇలా ఎన్నిసార్లు మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంటే అలౌడ్గా, ఎందుకంటే ఇది మనకి తెలుగు మన మదర్ టంగ్ కాబట్టి ఈజీగా మాట్లాడతాం. సో ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ మదర్ టంగ్ కాబట్టి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ గట్టిగా లౌడ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఐ విల్ మీట్ మై ఫ్రెండ్, ఐ విల్ మీట్ మై ఫ్రెండ్, ఐ విల్ మీట్ మై ఫ్రెండ్, నేను నా స్నేహితుని కలుస్తాను. ఐ విల్ నాట్ మై ఫ్రెండ్, నా స్నేహితుని కలవను. ఓకే, సో వోంట్ ఐ మీట్ మై ఫ్రెండ్, విల్ ఐ మీట్ మై ఫ్రెండ్, షీ విల్ సాంగ్ సాంగ్స్, షీ విల్ సింగ్ సాంగ్స్, విల్ షీ సింగ్ సాంగ్స్. అలా మనము దే విల్ రైట్ ఎగ్జామ్, విల్ దే రైట్ ఎగ్జామ్, దే విల్ నాట్ రైట్ ఎగ్జామ్, వోంట్ దే రైట్ ఎగ్జామ్. సో ఇలా మీరు గట్టిగా దాన్ని 4 సార్లు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, రైట్. సో ఇలా మీరు క్రియేటివ్గా కొన్ని వెర్బ్ ఫార్మ్స్ తీసుకోండి, సెంటెన్సెస్ క్రియేట్ చేయండి, వాటిని లవ్ రీడింగ్ చేయండి, నోట్బుక్లో రాసుకోండి, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ క్లాస్లో మనలో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి రావడం జరుగుతుంది. ఓకే, సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఓకే.